హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళనాడులో తిరువన్నామలై జిల్లాలోని పచ్చని కొండల పక్కన అరుణాచలేశ్వర ఆలయం ఉంటుంది. జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ ఆలయాన్ని తప్పక దర్శిస్తుంటారు. అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శివుడు అగ్నిలింగంగా అక్కడ అవతరించాడు. పంచభూత పవిత్ర స్థలాల్లో ఒకటిగాను, ప్రపంచంలోని అతిపెద్ద 8వ హిందూ దేవాలయంగాను దీనికి పేరుంది. అరుణాచలంలో పరమశివుణ్ణి దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు వెళ్తారు. ముఖ్యంగా ప్రతి పౌర్ణమి నాడు అక్కడకు భక్తులు భారీగా చేరుకుంటారు. దక్షిణ భారతంలో వెలిసిన పంచభూత క్షేత్రంలో అగ్నిభూతానికి ఇది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, ఆచలం అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం. ఈ అరుణ అంటే పాపములను హరించినది అని అర్థం. తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఉంటుంది. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువాయూరుల కంటే మిన్నయ్ అని భక్తులు విశ్వసిస్తుంటారు. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడినదని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడినదని పురాణాలు తెలుపుతున్నాయి. అరుణాచలంలో జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. ఆలయ సముదాయం 10 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. మరియు ఇది భారతదేశంలోనే అతిపెద్దది. ఇందులో గోపురాలు అని పిలువబడే 4 గేట్వే టవర్లు ఉన్నాయి. ఎత్తైనది తూర్పు గోపురం, 11 అంతస్తులు మరియు 66 మీటర్ల ఎత్తుతో నేవప్ప నాయకర్ నిర్మించిన భారతదేశంలోని ఎత్తైన ఆలయ గోపురాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలో అనేక మందిరాలు ఉన్నాయి. ఇందులో అరుణాచలేశ్వర మరియు ఉన్నామలై అత్యంత ప్రముఖమైనవి. ప్రస్తుత రాతి నిర్మాణం 9వ శతాబ్దం సిఈలో చోళ రాజవంశం సమయంలో నిర్మించబడింది. అయితే తరువాత విస్తరణలు సంగమ రాజవంశం, సాలువా రాజవంశం మరియు తులువా రాజవంశం, విజయనగర పాలకులకు ఆపాదించబడ్డాయి. ఈ ఆలయం తమిళనాడు ప్రభుత్వ హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ప్రజలకు తెలియపరిచారు. పాదచారులై శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరానికి, శివనామస్మరణ వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. అరుణాచలం క్షేత్రంలో పగలు, రాత్రి, సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో, అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణం చెప్పులు లేకుండా చేయాలి. బరువు ఎక్కువ ఉన్న వాటిని మీకు కూడా తీసుకువెళ్ళకండి. ఈ గిరి ప్రదక్షిణం అనేది 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం. 9 లోపు ఊగించడం మంచిది. గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. అరుణగిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎటువంటి కోరికలు కోరరాదు. ప్రదక్షిణ నిష్క్రమంగా కొనసాగాలి. గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి. ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము అనేది కాకుండా నిండు గర్భిణి వలె నిదానంగా అరుణాచలం నామస్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు. అది తప్పక తీసుకోండి. మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికి అయినా అన్నదానం చేయండి. విశేష ఫలితం కలుగుతుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో, స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు స్వామి అని కోరుకొని బయలుదేరండి. గిరి ప్రదక్షిణ మొత్తం శివనామస్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట తీసుకువెళ్ళండి. సాధువులు ఎంతో మంది ఆ ప్రదక్షిణలో ఉంటారు కాబట్టి వారికి తోచిన సహాయం చేయండి. గిరి ప్రదక్షిణ మొత్తం తారు రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం 10 లోపు పూర్తి చేయండి. సాయంత్రం 4 తర్వాత మొదలు పెట్టండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమ వైపుగా మాత్రమే చేయాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తుంటారు.
కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు. తిరుపతి నుంచి 193 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుంచి 202 కిలోమీటర్ల దూరంలో, చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఓం అరుణాచల శివ. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.